షాబాజ్ స్టోన్ అంటేనే చాలా ప్రసిద్ధిగాంచినటువంటి స్టోన్. ఆ కుటుంబాలు ఈరోజు అన్నింటినీ కూడా రోడ్డున పడే ఆస్కారం ఉంది. ఈ కొత్త పాలసీ వల్లనే కానివ్వండి, సడన్గా ఎలక్ట్రిసిటీ బిల్స్ పెంచడమే కానివ్వండి, మనకు మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక వాళ్లకు రాయల్టీ కూడా చాలా వ్యత్యాసం ఉండట్లా కొద్ది తప్పిదాలు చేయవలసి వస్తుంది అధ్యక్ష. వాళ్ళు కూడా ఎందుకంటే రాయల్టీ వాళ్ళకు మనకు పోల్చుకుంటే చాలా రెండింటిని బేర్ చేసుకొని గతంలో కూడా అధికారులకు కూడా మనం ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది అధ్యక్ష. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే మైనింగ్కి సంబంధించినటువంటిది ఉందో కర్ణాటక కానీ మన గవర్నమెంట్ కానీ వ్యత్యాసం ఆ పాలసీలు ఉన్నటువంటి కొద్ది సడలింపు చేసుకొని మిగతా దాంట్లో మైనింగ్ని చూడకుండా చిన్న చిన్న అధ్యక్ష అక్కడ ఆ మైనింగ్ పాలసీని ఖచ్చితంగా గౌరవ మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదే కాకుండా షాబాజ్ స్టోన్ అంటే చాలా ప్రసిద్ధిగాంచింది అధ్యక్ష. ఇప్పుడు ఆ బిజినెస్ టైల్స్ వచ్చిన తర్వాత వాడకం కూడా చాలా తక్కువ అయిపోయింది. దాన్ని కూడా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఆఫీసులలో ఎక్కడైతే మన గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏదైతే ఖచ్చితంగా ఉంటుందో ఖచ్చితంగా షాబాజ్ స్టోన్ వాడేటట్లు ఖచ్చితంగా ఒక జీవో కూడా ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గతంలో ఈ విధంగా తీసుకొచ్చినాం అధ్యక్ష. గతంలో ఇక్కడ ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష మనం చెప్పినాం, మేము జడ్పీటీసీగా ఉన్నప్పుడు షాబాజ్ స్టోన్ షాబాజ్ బండలు కొద్దిగా ఇండ్లు కప్పుకోవడానికి అవసరం ఉంది ఖచ్చితంగా స్పెషల్ ఖచ్చితంగా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు ఖచ్చితంగా స్లాబ్ వేయాలని చెప్పినప్పుడు కాదు ఈ షాబాజ్ స్టోన్ బండ కప్పితే గని కార్మికులకు ఉపాధి దొరుకుతుంది, హౌస్ హోల్డర్స్ కూడా తక్కువ ఖర్చులో అయిపోతుందని చెప్తే అప్పుడు స్పెషల్గా జీవో తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ స్పెషల్గా జీవో ఆ రోజు అయితే ఎట్లయితే తీసుకొచ్చిండ్రో ఈరోజు కూడా ప్రతి గవర్నమెంట్ ఆఫీసులలో తాండూరు షాబాజ్ స్టోన్ వాడే విధంగా ఖచ్చితంగా గౌరవ మంత్రి గారికి నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. తప్పకుండా తీసుకురావాలా. అదే కాకుండా అధ్యక్ష తాండూరు పట్టణంలో మీకు తెలుసు పెద్ద మున్సిపాలిటీ, చాలా మటుకు అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. గత 10 సంవత్సరాల నుంచి తాగడానికి నీళ్లు కూడా ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంది. అక్కడ ఒక కాగ్నా రివర్ ఉన్నది అధ్యక్ష. గతంలో 70-80 సంవత్సరాల కింద ఒక పైప్ లైన్ వేసి ఉన్నాం, అది శిథిలావస్థకు చేరుకున్నది. దాన్నంతా కూడా ఆ పైప్ లైన్ అంతా కూడా రెటిఫై చేసి దాదాపు ఇప్పటికీ దాని డిపిఆర్ కూడా తయారు చేయడం జరిగింది. ఒక 30-40 కోట్లు అవుతా ఉన్నాయి. ఆ మోటార్సే కానీ ఆ పంప్ హౌసే కానీ మొత్తం చేంజ్ చేయవలసిన అవసరం ఉంది. అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం. దయచేసి దాన్ని ఎంబడే ఇచ్చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా అధ్యక్ష. అదే కాకుండా గౌరవ మంత్రి గారికి వికారాబాద్ వచ్చినప్పుడు మనము హెల్త్ మన మినిస్టర్ గారికి చెప్పినాం అధ్యక్ష. తాండూరు జిల్లా ఆసుపత్రి ఉన్నది, ఇప్పటి వరకు దాంట్లో ఐసీయూ లేదంటే ఇబ్బందికరమైనటువంటి విషయము. మంత్రి గారి దృష్టికి ఇంతకుముందు కూడా తీసుకుపోవడం జరిగింది. దయచేసి గౌరవ మంత్రి గారు ఎంబడే స్పందించి ఐసీయూ యూనిట్ తొందరగా ప్రారంభించాలని చెప్పి కూడా మంత్రి గారిని కోరుకుంటా అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష మన దగ్గర బైపాస్ రోడ్ అధ్యక్ష, మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఆ బైపాస్ రోడ్ శాంక్షన్ చేయించున్నారు. ఇప్పటికీ దాంట్లో ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి దాదాపు 25-30 కోట్ల రూపాయలు ఇప్పటికీ అమౌంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి. రైతులందరూ కూడా రోడ్లు ఎక్కిన అధ్యక్ష. మొన్ననే ఈ మధ్యనే మంత్రి గారికి చెప్పినప్పుడు ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ ఇచ్చారు. దయచేసి ఆ నిధులు కూడా విడుదల చేసి ఆ ఫార్మర్స్కు ఎంబడే ఆ డబ్బులు చెల్లించే విధంగా మీ ద్వారా గౌరవ మంత్రి గారు చొరవ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అది కాకుండా బైపాస్ రోడ్లో ఇంకొకటి అధ్యక్ష, ఒకటి హైటెన్షన్ వైర్లు ఉన్నాయి, దాన్ని కూడా షిఫ్ట్ చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మినిస్టర్ వీళ్ళు సభ ముందు ఉంచినటువంటి అంశాలను నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. డాక్టర్ రామచంద్ర నాయక్. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, డోర్నకల్ నియోజకవర్గం అత్యధిక గిరిజన తండాలున్న దాదాపు 600 తండాలు ఆవాసాలుగా ఉన్న నియోజకవర్గం అధ్యక్ష. ఆ తాండాల్లో సంవత్సరం అంతా శ్రమించి పోగు చేసిన సొమ్ము వారి పిల్లల విద్యాభ్యాసానికి, అదేవిధంగా ఆరోగ్య రీత్యా ఆసుపత్రులకే సరిపోయే విధంగా ఇబ్బంది పడే అప్పుల పాలవుతారు అధ్యక్ష. డోర్నకల్ మండల కేంద్రంలో ఒక 50 పడకల ఆసుపత్రి, అదేవిధంగా కురువి మండల కేంద్రంలో ఒక 30 పడకల ఆసుపత్రి మరి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. అదేవిధంగా గ్రామ పంచాయతీలు మరి నూతనంగా ఎన్నిక కాబడ్డ సర్పంచులకు మరి పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రులు మరి రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించి వారి కొంత మరి ఆదాయం కల్పించే విధంగా తాండాలని, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఆఫీసులు మరి పరిపాలన సౌలభ్యం కల్పించే విధంగా కల్పిస్తూ అధ్యక్ష, మన ప్రభుత్వం దాదాపు 1,10,00,000 నూతన రేషన్ కార్డులు ఇచ్చిన అధ్యక్ష.
మరి గ్రామాల నుండి గతంలో ఉమ్మడి గ్రామ పంచాయతీలు గ్రామాల నుండి రేషన్ తీసుకునే వెసులుబాటు ఉండేది. చాలా దూర ప్రాంతాల నుండి మరి మూటలు ఎత్తుకుపోయే పరిస్థితి లేదు. కాబట్టి రేషన్ కార్డులు కూడా ఉన్న తండాలకు మరి అదనంగా రేషన్ షాపులు కల్పించాలని చెప్పి మీ ద్వారా కోరుతూ, అదేవిధంగా అధ్యక్ష, తాండాల్లో ఆ గ్రామీణ ప్రాంతాల్లో కోతుల మరి సంఖ్య బాగా పెరిగిపోయి టమాటాలు కానీ ఏ పంటను కూడా మొక్కజొన్న మరి అది బొప్పాయి ఏ పంట చేసినా కానీ కోతులు ఉంచే పరిస్థితి లేదు అధ్యక్ష. వాటికి కాస్ట్రేషన్ సెంటర్స్ కానీ ఏదైనా వాటికి ఆల్టర్నేట్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి. అదేవిధంగా పురపాలికల్లో శునకాలు బాగా పెరిగినాయి అధ్యక్ష. అవి రాత్రులు గుంపులుగా మరి మనుషుల మీద దాడులు చేస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిని అరికట్టే కార్యక్రమం చేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు చెప్పినటువంటి అంశాలని నోట్ చేసుకోవడం జరిగింది. సభ్యులు రామచంద్ర నాయక్ గారు చెప్పినట్టు ఈ కోతుల విషయంలో కూడా ప్రభుత్వం చర్య తీసుకోవాలని నా తరఫు నుంచి కూడా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తాను. రాష్ట్రంలో కోతుల బెడద చాలా ఉన్నది. అందులో మా వికారాబాద్ ప్రాంతంలో వ్యవసాయానికి చాలా అంతరాయం కలుగుతున్నది. రైతులు చాలా నష్టపోతున్నారు. దీని విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ శ్రీ విజయుడు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నా అల్లంపూర్ తాలూకాలో అధ్యక్ష రోడ్లు చాలా అధ్వానం ఉంది అధ్యక్ష. ఆ రోడ్లు బాగు చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకోటి అధ్యక్ష, ఈ చిన్నపల్లి రిజర్వ్ అధ్యక్ష, చిన్నపల్లి నుంచి ఆర్డీఎస్ లింక్ కలపాలి అధ్యక్ష. ఆ లింక్ కలపడం వల్ల నా అల్లంపూర్ తాలూకా ప్రజలు రెండు పంటలు పండించగలుగుతారు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకోటి అధ్యక్ష, నెట్టంపడ అధ్యక్ష 99 అండర్ ప్యాకేజ్ కింద అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఓపెన్ చేసిన అధ్యక్ష. ఇంతవరకు ఇంకా పూర్తి కాదు అధ్యక్ష. అది పూర్తి చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకోటి అధ్యక్ష, నా అల్లంపూర్ తాలూకా ప్రజలకి ఉద్యోగస్తులకి పక్కన ఉన్న ఏపీలో అధ్యక్ష ఆరోగ్యశ్రీ వర్తించాలని తమ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. చాలాసార్లు అధ్యక్ష ఈ మన ముఖ్యమంత్రి గారికి ఆరోగ్య శాఖ మంత్రి గారు చాలాసార్లు కోరుతున్నాను అధ్యక్ష. ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకోటి అధ్యక్ష, మాకు రిజర్వ్ అధ్యక్ష, మాకు రిజర్వాయర్ అధ్యక్ష, జుల్లకాయలు ఒల్లూరు రిజర్వాయర్ బాగా అధ్యక్ష. జుల్లకాయలు ఒల్లూరు రిజర్వాయర్ నిర్మించాలి అధ్యక్ష. నిర్మించడం వల్ల మా అల్లంపూర్ ప్రజలకి మంచిగా ఉంటుంది అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, మన కొత్తగా మా అధ్యక్ష పాత సర్పంచుల బిల్లు చెల్లించి కొత్త సర్పంచులకి ఎక్కువ నిధులు ఇచ్చి గ్రామాల అభివృద్ధికి దోహదపడాలని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకోటి అధ్యక్ష, నా అల్లంపూర్ తాలూకాలో 3 మున్సిపాలిటీ ఉంది అధ్యక్ష. ఆ మున్సిపాలిటీకి ఎక్కువ నిధులు ఇచ్చి ఎక్కువ డెవలప్ చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు. సభ్యులు చెప్పినటువంటి అంశాలని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం కానీ నిజామాబాద్ జిల్లా కానీ కళలకు కళాకారులకు సాహిత్యానికి పుట్టినది అధ్యక్ష. అక్కడ గత ప్రభుత్వ కాలంలో కళాభవన్ అని